ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ మేము ప్రజలకు బాగా సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న నాయకులారా ఒకసారి మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల పట్టణంలో పవర్ బోర్లు రిపేర్ అయితే కూడా పట్టించుకునే అధికారులు లేరు. అలాగే వీధిలో స్ట్రీట్ లైట్ వెళ్తే 3-4 నెలలు అవుతుంది. శానిటేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఏమనంటే మాది ప్రజాప్రభుత్వం, మేము అన్నీ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం అంటారు. మున్సిపల్ అధికారులకు మాజీ ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే కనీసం స్పందిస్తలేరు. ఎందుకయ్యా అంటే మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి, ఆర్డర్ వస్తే ఈ చిన్న చిన్న పనులకు కూడా కలెక్టర్ ఆర్డర్ అవసరం ఉందా అని చెప్పి కమిషనర్ గారిని అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా నేను అడుగుతున్నాను. అలాగే గత శ్మశాన వాటికలో గత పాలకవర్గం మా పాలకవర్గంలో 101 రూపాయికి మేము తీర్మానం చేసి పేద ప్రజలు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థికంగా ఇబ్బందులు కలగద్దని చెప్పి మా పాలకవర్గం తీర్మానం చేసి 101 రూపాయికి మేము అవి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తే అది కూడా నిర్లక్ష్యం చేసి ఇలా 6,500 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేస్తూ మా మీద మా పార్టీ మీద కక్ష ఉంటే చూపించుకోవాలి, కానీ మా పేద ప్రజలు సిరిసిల్లలో ఉన్న నేత కార్మికుల మీద ఇలా కక్ష కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాను. మీరు ప్రతిసారి కూడా ఇలానే చేస్తున్నారు. మీ ధోరణి కూడా ఎలా లేదు. ఎందుకంటే ఎవరో చేసిన పెళ్ళికి మీరు చేసిన పెళ్ళి మేము చేసినాం అన్నట్టుంది ఆరాటం. మేము అన్నీ చేసి ఇలా సిరిసిల్ల పట్టణంలో వర్కులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మేము చేస్తే ఇవన్నీ మేమే చేసినాం అనుకుంటే చెప్పుకుంటూ కనీసం మీరు చేసిన పనులు కూడా ఇవి కూడా లేవని చెప్పి నేను చేస్తున్నాను. సెంట్రల్ లైట్ కనీసం ఈ రగుడు చంద్రపేట సెంట్రల్ లైట్ అవి కూడా వెలుగుతున్నారు. చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఇంత నిర్లక్ష్యం అంటే కలెక్టర్ ఆఫీస్ ముంగట చాలామంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. కనీసం సెంట్రల్ లైట్స్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఈ గత 17 నెలల పాలనలో కనీసం మీరు ఏ వాటికి కానీ ఎక్కడికైనా మట్టి పోసిన దిక్కులో లేదని చెప్పి అడుగుతున్నాను. మేము తెచ్చిన రాజ్యసభ ఫండ్ కూడా ఇలా మీరు వాడుకుంటూ మా ప్రభుత్వాలు వచ్చినాయి, మా నాయకులు తెచ్చాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటూ అంగు ఆర్పాటాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు తెచ్చి చూపించండి. మా నిధులు మీరు తీసుకొచ్చిన, మా ఎంపీ గారి నిధులు తీసుకొచ్చినాయి మీరు సోప్ టాప్ చేసుడు కాదు. అలాగే ఈ మౌలిక వసతుల మీద మీ కలెక్టర్ గారు ఎందుకు అంటున్నట్టే ఆయన ప్రజలకు అనుకూలంగా లేరు, ప్రజలకు అనుకూలమైన వాతావరణంలో పనిచేస్తలేదు. మీ నాయకులు చెప్తే పనిచేస్తున్నారు. అందుకని మీ కలెక్టర్ గారు చెప్పి ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ 101 రూపాయిని అలాగే కంటిన్యూ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలందరికీ ముఖ్యమైన సబ్జెక్టు తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ఒకటి, నిన్నటి రోజున ఒక కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరియు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న స్వరూప గారు అన్నీ అవగాహన ఉన్నదని అనుకుంటున్న ప్రజలు నిన్నటి రోజున 3వ వార్డు ప్రజలు చాలా అమాయకులు. ఎందుకంటే గత సంవత్సరంలోనే 40 కోట్ల నిధుల్లో విద్యానగర్లో దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోడ్లు అన్నీ శాంక్షన్ చేసే విధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ ముందే టెండర్ పెట్టుకోవడం జరిగింది, టెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పోగానే ఆ టెండర్ను ఆ నిధులను ఎలక్షన్ కూడా వచ్చిందని ఆపి ఈ రోజు వరకు సుతా 40 కోట్ల రూపాయలు ఆపిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఆ 40 కోట్లు అయితే పోయినాయి. కనీసం ఒక కోటి 2 కోట్లు అన్న ఎట్లనే చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ స్థానిక మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరగా బుద్ధిరాజు పిచంద్ర గారు 1 కోటి రూపాయలు, దామోదర్ రాయనర్స గారు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు గత 24వ సంవత్సరంలో 11 నెలల్లో మనకు 2 కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వర్కులు మన డిసెంబర్లో కొన్ని కొబ్బరికాయలు కొట్టుకొని వర్కులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వర్కులు అనేటి
ఎంపీ గారి నిధులు, ఉదిరాజు రవిచంద్ర మన రాజ్యసభ సభ్యులు, మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి 12 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ అని చెప్పి వాడకట్టలు చెప్పగానే అది కాదు మా కేకే మహేందర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయని చెప్పి అక్కడ 3వ వార్డు ప్రజలందరినీ మోసం చేసుకుంటూ ఆ రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి నిన్నటి రోజున కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారంటే ప్రత్యేకంగా ప్రొసీడింగ్తో యుక్తంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇక 12 లక్షలు ఉదిరాజు రవిచంద్ర పర్ఫెక్ట్గా ఇలా టెండర్ పెట్టించి చేసి నిధులు ఆల్రెడీ 67 లక్షల రూపాయలు ఇలా టెండర్ పిలవడం జరిగింది. టెండర్ మొన్న వేయడం జరిగింది, 3-4 వేసిండ్రు. దాన్ని ఈరోజు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులందరూ పోయి వాళ్ళకి తెలిసి చేసిందో తెలియజేసిందో తెలియదు కానీ ఈ 12 లక్షల రూపాయలు మా కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మా నిధులని చెప్పి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆమె మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా సిగ్గుసేటుగా ఉంది. అవసరమైతే మీ పనుసు కేకే మహేందర్ తోటి పనుసు పెట్టి తెప్పించి కొబ్బరికాయలు కొట్టి బాజాప్తా ఇగో మా కేకే మహేందర్ రెడ్డి మా కాంగ్రెస్ పంచు అని చెప్పాలి. కానీ యువలదో పనుసును పట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఆడ కొబ్బరికాయలు కొట్టుడు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అమాయకులేం కాదు, 3వ వార్డు ప్రజలందరూ అమాయకులేం కాదు. ఖచ్చితంగా ప్రొసీడింగ్లతో సహా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి పబ్లిక్ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసాలు చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ విధానంగా మోసాలు చేస్తున్నారు అని చెప్పి దీన్ని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకోటి ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం, ఇటువంటి మోసాలు పబ్లిక్ని చేయొద్దని. ఇప్పటికి దాదాపు 18 నెలల పాలనలో సిరిసిల్లాకు పట్టణానికి మున్సిపల్ ద్వారా కానీ ఏదో కానీ పట్టణానికి కనీసం 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఎస్బీఎస్ పనుల కింద ఇచ్చి ఏడాది అవుతుంది. ఆ నిధులు ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాపాన్ని ఎరకలేదు. కానీ ఈ రోజు వరకు సుధా 18 నెలల పాలనల సిరిసిల్లాకు నయా పైసా తీసుకురాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు. మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ప్రజాపాలన అంటారు. నయా పైసా వర్కుల్లోవు, నయా పైసా పనుల్లోవు. ఇవాళ కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ పాత పనులే బిల్లులు చూసి ఇవ్వడం లేదు, వదగోత పడతారు. ఇవన్నీ ఇట్లుంటే ఇక మొన్నటి రోజున అక్కడ వేములాడ ప్రాంతం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన సిరిసిల్లకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి ఈ 40 కోట్లు ఆగిపోయిన దాన్ని ఖచ్చితంగా మనం పోయి అడిగితే మనకు శాంక్షన్ చేస్తారని చెప్పి అనడం జరిగితే ఈ 40 కోట్లకు సంబంధించిన ఫైల్ తీసుకుపోయి ఆది శ్రీనివాస్ గారికి ఇస్తే దాదాపు ఇచ్చి ఇప్పటికీ 8-10 నెలలు అవుతుంది. ఆ 40 కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయిన దాన్ని పనిచేసేలేని అసమర్థులు మన కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఆయన కోట్ల మీద కోట్లు తెప్పించుకుని అభివృద్ధి చేసుకుంటున్నా అక్కడ చెప్పుకుంటున్నారు. కానీ సిరిసిల్ల పట్టణానికి నయా పైసా ప్యాకేజీలే ఉల్టా 40 కోట్ల వర్క్ క్యాన్సిల్ చేసుకుని జరుగుతుంది. ఇగో శాంతినగర్లో 600 కోట్లు, ఒక 3 కోట్ల వర్క్ అయింది. ఇంకా లింక్ రోడ్లు అంబేద్కర్ నగర్ ఒకటి, విద్యానగర్ ఒకటి లింక్ రోడ్లు ఉన్నాయి. ఇంకా 3 కోట్ల వర్కులు ఉన్నాయి. పైసలు వస్తాయో రావని వర్క్ సుతా చేస్తానికి భయపడుతుంది ప్రభుత్వంలో. ఈ 6 కోట్ల కనీసం 2 సంవత్సరాలు నర అవుతుంది ఈ వర్క్ సుతా పెండింగ్ ఉంది. ఇక ఇంకొకటి 15 కోట్లది చెరువు నీటి కొరకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ అడగగానే 15 కోట్లు దాదాపు శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్ళి అటు నీళ్ళు పోయే కొరకు పెద్దమూరు శాంక్షన్ చేసుకుని దాని ద్వారా పోవాలని చెప్పి ఈ 15 కోట్లు ఇంత చేయడం జరిగింది. మూడోది ఇవాళ రోజున సిరిసిల్ల ప్రాంతంలో ఏ పార్టీ అనేది కాదు, ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు, వాటర్ వసతులు అండ్ శానిటైజర్ అండ్ లైటింగ్. ఇవన్నిటిలో పూర్తి స్థాయిలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని విధాలుగా శానిటైజర్ మున్సిపల్ ఫెయిల్ అయింది. దీనికి వాస్తవానికి పాలకవర్గం గతంలో పాలకవర్గం లేని రోజులు లేదా ప్రతి ఒక్క వర్క్ మాజీ కౌన్సిలర్ కావచ్చు, వార్డు ప్రజలు కావచ్చు, ఏ పని చెప్పినా లైట్ పని అంటే లైట్ పెట్టిండ్రు, శానిటైజ్ చేసారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మున్సిపల్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం ఈ ప్రజాపాలన పెట్టి ఇలా మున్సిపల్ పరిస్థితి అయింది. ఇలా రోజున సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 1,00,000 చిల్లర జనాభా ఉన్న దాన్ని 18 నెలల పాలనలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ ఇచ్చిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వర్క్ తీసుకురాకుండా పర్వాలేదు, మన పాత వర్కులు టెండర్ అయిన దాన్ని రీఓపెనింగ్ చేపించి
కనీసం సిరిసిల్ల పట్టణాలకు ప్రజలకు మీరు నాయకులు అందరు కలిసి ఖచ్చితంగా ఈ వర్కులు చాలా విధానంగా అట్లే శాంతినగర్ శ్రీనగర్ కాలనీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి వాటర్ వసతులు ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వస్తే దాన్ని చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో పట్టిస్తే ఇక ముందు మా పార్టీ పక్షాన్ని ఊరుకోము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ 18 నెలల పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పి మేము అడిగితే సూచించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూసా లేదు. ఉల్టా పథకాలన్నీ ఏదో పెడుతున్నామని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి, అక్కడ మీరు ఎక్కడైతే అబద్ధాలు ఆడుకుంటూ హైదరాబాద్లో ఇక్కడ నాయకులు అబద్ధాలు ఆడుకుంటూ పూటలు గడుపుకుంటున్నారు. కాబట్టి ఇక ముందు అటువంటి జరిగితే మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు అటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తున్నాం.